వద్ద పంచాంగ శ్రవణం ఉంటుంది. దానికి అందరూ ఇక్కడికి రావాలని కోరుతున్నాం. ప్రజలకు, హిందూ బంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒడిదుడుకుల ఉండును. పశు నాయకులు గోష్ఠపరణ గురవి బహిష్కర్త పశువులకు హాని కలుగును. బహిష్కర్త ఎప్పుడంత వలన పశువులకు హాని కలుగును. పాలు గడ్డి ధరలు పెరుగును. సరిహద్దు మహానిర్విఘ్నము సమకశ్చైక దంతచోక పెలోకచకర్ణిక ధౌమ్రకేంద్ర గణాధ్యక్షో పాల చంద్రోగ్ర వక్ర తండశోర్పకర్ణ హేరంబ స్కంద షోడశవిచారి నామాని అప్పడే శృణియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సంగ్రవిఘ్న సంజాతే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మాత్ శ్రీ అఖండ మండలం. ఇది అందరికీ మంచి నక్షత్రము, ధనధాన్య సమృద్ధి కలిగే సంవత్సరము. దీనివల్ల అటు వ్యాపారస్తులు బాగుపడతారు, తర్వాత ఈ వ్యవసాయదారులు బాగుపడతారు. సకాలంలో వర్షాలు పడితే అన్ని విధాలు మంచిగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే 6 మంచోళ్ళు ఉన్నారు, 3 చెడ్డోళ్ళు ఉన్నారు కాబట్టి కాలం సరిగా ఉండదు. మళ్ళీ తర్వాత పంటలు వెంట రాజకీయ అల్లకల్లోలం ఉంటుంది. తర్వాత ప్రతి ఇది కూడా ఏదన్నా కనుకుంటే అయ్యో అప్పుడే అవును అంటారు, అప్పుడే కాదంటారు. కాబట్టి ఈ 2 తుమ్ముల వర్షం ఉన్నది, 3 తుమ్ముల గాల్పు ఉన్నది. కాబట్టి సార్ అన్ని విధాల మంచి శుభకరమైన సంవత్సరం అన్ని విధాల. కానీ కాకపోతే ఏంటంటే రాజకీయం మాత్రము పనికిరాదు, రాజకీయ అందుకోవాలని ఉంటుంది. అప్పుడే మాట్లాడితే అప్పుడే వాడిని కాదంటాడు. కాబట్టి రాజకీయ నాయకులకు మాత్రం వాళ్ళకు మంచిది కాదు. కానీ మనకు అందరి కాపాడులకు కానీ, తర్వాత వ్యవసాయదారులకు కానీ, ఇతర వ్యాపారులకు అందరికీ, ఉద్యోగస్తులకు అందరికీ మంచిది. అన్ని విధాల లాభాలు కలుగుతాయి. శాఖలు ఇంట కాలం ఉన్నది కాబట్టి సకాలంలో వర్షాలు పడతాయి. కాపాడు తగ్గట్టు మనకు అవసరం ఉన్నప్పుడే పడతాయి. అతివృష్టి లేదు, అనావృష్టి లేదు, సమతుల్యం వర్షాలు.